ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కేసీఆర్ గారు తన సొంత కుమార్తెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఈ టైంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీ స్పందన ఏంది అసలు? రాజకీయాల్లో కుమార్తె, కుమారుడు, అన్న, తమ్ముడు అలాంటివి ఉండవండి. పార్టీకి ఒక విధి విధానాలు ఉంటాయి, దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, దానికి ఒక సంస్కృతి ఉంటుంది, దానికి కొన్ని క్రమశిక్షణ కమిటీలు ఉంటాయి. ఇవన్నిటినీ, ఆ సూత్రాలను, ఆ విధి విధానాలను, ఆ నియమాలను ఎవ్వరు ఉల్లంఘించినా పార్టీ అధినాయకుడు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదు. అందులో భాగంగానే నేను కవిత గారి సస్పెన్షన్ చూస్తున్నా తప్ప ఇంకోటి కాదు. అది ఎవరికైనా వర్తిస్తుంది, నాకైనా వర్తిస్తుంది, ఇంకెవరికైనా వర్తిస్తుంది. పార్టీ విధానాలు నచ్చకపోతే పార్టీ అధినాయకత్వం దగ్గరికి వచ్చి చర్చ చేయొచ్చు. పార్టీలో రకరకాల కమిటీలు ఉన్నాయి, రకరకాల వేదికలు ఉన్నాయి. మరి ఇవన్నీ చేయకుండా ఏకంగా మీడియా దగ్గరికి పోవడం, మీడియా ముందు పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది తప్పకుండా క్రమశిక్షణ సూత్రాల ఉల్లంఘనే. అందుకొరకే మరి కేసీఆర్ గారు వారిని సస్పెండ్ చేసినని నేను అనుకుంటున్నాను. అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయ చరిత్రలో ఎప్పుడు అలాంటి కేసీఆర్ లాంటి పెద్ద నాయకుడు కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు, కుటుంబ సభ్యులని సస్పెండ్ చేసిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు, తెలుగుదేశం పార్టీ చూసుకున్నప్పటికీ కూడా. కేసీఆర్ గారు అందుకొరకు చాలా డిఫరెంట్ పొలిటీషియన్. కేసీఆర్ గారు ఆ మొండితనంతోనే తెలంగాణ తీసుకొచ్చారు. ఆ మొండితనంతోనే తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే ప్రయత్నం చేసిండు. ఆ మొండితనంతోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిండు, మిషన్ భగీరథను నిర్మించిండు, ఇంకెన్నో పనులు చేసిండు గొప్ప. అక్కడ కేసీఆర్ గారు చూసింది నా కూతురు ఉంది కదా అయ్యో అన్న ప్రేమ, అనురాగం ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్లీ ఏ ఫాదర్కైనా డాటర్ అంటే ఆర్ సన్ అంటే కొంత ప్రేమ ఉంటుంది. సో అక్కడ చూసింది రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు, పార్టీ భవిష్యత్తు, అదేవిధంగా దేశ ప్రయోజనాలు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకుని అనుకుంటాను. నిజంగా మీరు చెప్పినట్టుగా దేశ చరిత్రలో చాలా అరుదుగా జరిగింది. అందుకొరకే కేసీఆర్ గారు దేశంలో చాలా విలక్షణీయమైన పొలిటీషియన్గా నిలిచిపోతారు. సో ఈ విషయం చరిత్రలో ఉండిపోతుంది. కేసీఆర్ వాళ్ళ కూతుర్నే సస్పెండ్ చేస్తుంది అనేది. కూతుర్నే కాదు, గీత దాటితే ఎవరినైనా చేస్తాడనేది కూడా అందరికీ తెలుస్తుంది. చాలా మంది చేయరు, సొంత బిడ్డలంటే ఏదో మేనేజ్ చేసుకుంటారు, పిలిపిస్తారు. అట్లాగా ఒకటి రెండు సార్లు చెప్పి చూస్తారు, వీలు కాకపోతే గెట్అవుట్ అంటారు. సో అంటే ఆయనకు ప్రధానంగా పార్టీ ముఖ్యం, పార్టీ కన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, దేశంలో రైతుల ప్రయోజనాలు ముఖ్యం, విద్యార్థుల ప్రయోజనాలు ముఖ్యం, అణిచివేయబడ్డ వర్గాల ప్రయోజనాలు ముఖ్యం అని అనుకున్నారు. కాబట్టి అందుకోసం వచ్చింది ఈ పార్టీ. తెలంగాణ రాష్ట్రసమితి అనేది తిరుగుబాటు బావుటా ఎగరేసిన పార్టీ, ఆంధ్ర పెత్తందారి దోపిడీని. సో అలా వచ్చిన పార్టీ ఏ ప్రజల కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చిందో ఆ ప్రజల సంక్షేమ విధేయంగా బతుకుతుంది. ఆ మార్గానికి ఎవరడ్డు వచ్చినా కూడా అడ్డు తొలగించుకునే హక్కు, అడ్డు తొలగించుకునే బాధ్యత రాష్ట్ర నాయకుడి మీద ఉంటుంది. కేసీఆర్ గారు అదే పని చేసినని అనుకుంటున్నాను. రైట్. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందనా, లేకపోతే కొడుకు కేటీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడిందనా? నేను బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని విడదీసి చూడలేము. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందని అంతే తప్ప కేటీఆర్నో లేకపోతే హరీష్ రావు గారినో పార్టీకి విడదీసి చూడలేము. పార్టీ అనేది కుటుంబం, కుటుంబంలో కేవలం నలుగురే ఉంటారు కదా, లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు, మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు, మాజీ మినిస్టర్లు ఉంటారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు పార్టీలో. మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, రకరకాల స్థాయిలో రకరకాల నాయకులు ఉంటారు. వాళ్ళ 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి పార్టీతో నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పార్టీల కుటుంబం కదా, నలుగురిని ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చేసే నిర్ణయం కాదు. సో ఆమె పార్టీలో జగదీష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడినా, లేకపోతే ఇంకొక మండల స్థాయి అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, కవిత గారు ఒక్కరే కాదు, ఎవరు మాట్లాడినా కూడా కేసీఆర్ గారు అదే చర్య తీసుకునేవాళ్ళని అనుకుంటున్నాను. హరీష్ రావుకి వ్యతిరేకంగా మాట్లాడింది అంటే హరీష్ రావు కంటే కవితను సస్పెండ్ చేయడం హరీష్ రావుకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. హరీష్ రావు పైన మాట్లాడితే పార్టీకే డ్యామేజ్, సగం డ్యామేజ్ అనుకుంటొచ్చు. అది నేను అంత దూరం ఆలోచించడం లేదు. యాక్చువల్గా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా, నీవంటే నాకు ఇష్టం లేదు, నేనంటే మీకు ఇష్టం లేదు, మన ఇద్దరం కూడా రోడ్డు మీద పోయి తిట్టుకుంటే ఏం లాభం? మన ఇద్దరం, మన పైన ఎవరైనా పై వ్యక్తి ఉంటే, మన ఒక పార్టీలో సభ్యులం అయితే ఆ పై వ్యక్తి దగ్గరికి పోయి మన అభిప్రాయ భేదాలు పరిష్కరించుకోవాలి. దానికి రకరకాల వేదికలు ఉంటాయి.
వేదికలు లేకపోతే వేదికలు సృష్టించుకోవాలి. సో అంతే తప్ప మనం పరస్పరంగా నిందారోపణలు పబ్లిక్ డొమైన్లో చేసుకోకూడదు అన్నదే ఏ పార్టీ అయినా కూడా పెట్టుకున్న సూత్రం. ఆ నియమావళి అలాగే ఉంటుంది. సో ఆ నియమావళి దాటిన వాళ్ళు ఎవరినైనా కూడా పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటారు. కొన్ని కీలకమైన కామెంట్ చేసింది సార్. బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు నీ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోదా అనే విధంగా మాట్లాడింది. అంటే ఇన్ని రోజులు అంటే 10 సంవత్సరాలు ఆమెకి అంటే బంగారు తెలంగాణ కాలేదని ఎందుకు గుర్తు రాలేదంటారు? అది కవిత గారిని అడగాల మీరు. అంటే మీకేమనిపిస్తారు ఈ కామెంట్స్ అని? అంటే అది చాలా అపరిపక్వమైన కామెంట్స్ లాగా అనిపిస్తుంది. అంటే ఆమె కవిత గారు అంటే నాకేం వ్యతిరేకత లేదు. నేను వారిని గౌరవిస్తాను, హరీష్ రావు గారిని గౌరవిస్తాను. ఒక పార్టీలో సీనియర్ నాయకులుగా కేసీఆర్ గారు ఒక్కరే ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన బడి కథం కలిపి నడిచిన ఏమంటారు ఉద్యమకారులుగా వాళ్ళందరినీ నేను గౌరవిస్తాను. ఆమె అంటే నాకు ప్రత్యేకమైన వ్యతిరేకత అలాంటిది ఏం లేదు. కానీ అట్లా మాట్లాడకూడదు. అది చాలా ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్. అంటే అట్లాంటివి ఏవి కూడా మనం మాట్లాడకూడదు. అసలు అక్కడ ఏ మాత్రం ఆధారాలు లేకుండా మనం మాట్లాడడం వల్ల అపోజిషన్కు మనకు తేడా ఉంటుంది. అపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రూపుమాపాలని, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ గొంతుకగా ఉండకుండా దాన్ని ఖతం చేయాలని బీజేపీలు కాంగ్రెస్లు కుట్రబంతున్న ఈ సమయంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా, కుటుంబ సభ్యులు అంటే నలుగురు కాదు, ఈ విశాలమైన బీఆర్ఎస్ కుటుంబం అంతా కూడా ఒక్క తాటి మీద ఉండి కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని, కేసీఆర్ గారు ఎన్నో కళలు కన్నారు. అందులో కొన్ని కళలు నిజమైనవి, కొన్ని అసంపూర్తిగా మిగిలిపోయినాయి. అసంపూర్తిగా ఉన్న కళలు ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణకు ఉండాల్సిన మహర్దశ గురించి ప్రజలకు చెప్పడానికి చేయాల్సిన ఈ కాలంలో సడన్ గా మన మీద మనమే రాళ్ళేసుకుంటే అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఆమె ఎవరి మీద ఆరోపణలు చేసినా కూడా అవి కరెక్ట్ కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.